వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు బ్యారేజీ పిల్లల కుంగుబాటుపై పలు రకాల పరీక్షలు జరుగుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం చేసుకోవడం ఎట్లా చూడాలి సార్? ఇది పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అగ్ని ప్రమాదాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అసలు ప్రాజెక్టే బోగస్ అండి. ఎందుకంటే ఇప్పుడు దీని మీద అగ్ని ప్రమాదం జరిగింది, లేకుంటే కూలిపోయినాయి, ఇవన్నీ కూడా 12 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అప్పుడు హనుమంతరావు గారు ఇంటర్నేషనల్ ఇంజనీర్ వారు ఇరిగేషన్ లో వారు కూడా చెప్తూనే ఉన్నారు, మీటింగ్లు పెట్టారు, ఎన్నో చేశాం. ఇది ఎత్తిపోతలా కాదు తిప్పిపోతలా అని కూడా ఎన్నోసార్లు చెప్పాము. దానికి మనకు ప్రూవ్ అయింది కూడా. 3 సంవత్సరాలు నీళ్లు ఎత్తిపోస్తే కూడా మళ్ళీ కిందికే వచ్చాయి. దానివల్ల మనకు ఏం ఫలితం కలగదు. ఒక్క విషయం ఏంటంటే నేను దీనికి డి టెక్నికల్ గా నేను 2005లో ఐ వాజ్ డి టెక్నికల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అప్పుడు దీని ప్రాజెక్ట్ పేరు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం. అప్పుడు మేము ఇది నా దగ్గర ఉంది. ఇప్పుడు టెండర్ నోటీస్ అప్పుడు మేము ఇచ్చాము. టెండర్ నోటీసు దాన్ని ఇంకా నేను ప్రిజర్వ్ చేసి పెట్టాను. 2005లో అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు 21 ఏళ్ళు అయిందండి. 26/7/2005 నాడు టెండర్ నోటీస్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చామండి? ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీలు ఎత్తిపోసి మనకి ఒక 12 లక్షల ఎకరాలకి అంటే ఉన్నది. మేము ఇచ్చిన టెండర్ నోటీస్ అది 160 టీఎంసీలు వితౌట్ బ్యారేజ్ అని ఇచ్చాం. ఇప్పుడు వితౌట్ బ్యారేజ్ దేవాదుల లాగా ఈ బ్యారేజ్ లేకుండే తర్వాత దాని బ్యారేజ్ ని ఇంక్లూడ్ చేశారు. తర్వాత అది వేరే విషయము. ప్రాణహిత నది నుంచి ఎస్ఎస్ ప్రాజెక్ట్ అంటే శ్రీపాద సాగర్, అప్పుడు శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అనేది ఎస్ఎస్, దాని పేర్లు మార్పుడు SSPY అని మారింది. నేను అప్పుడు డి టెక్నికల్ గా పనిచేస్తాను సర్కిల్ ఆఫీస్ లో 2005లో. సో ఇది ప్రాజెక్టు ఉద్దేశం ఏంటిదండి? ప్రాజెక్టు ఉద్దేశము బ్యారేజ్లు కట్టడము లేకుంటే ఇంకేదో కాదండి. ప్రాణహిత నది నీళ్లను 160 టీఎంసీలు, సరే 160 కాకుంటే 160 అని మనం ప్రపోజ్ చేస్తే ఇంకా 120 కావచ్చు, 100 కూడా కావచ్చు. 160 టీఎంసీలు ఎత్తిపోయాలని 2005లో మనం డిపిఆర్ కోసము కన్సల్టింగ్ కోసము టెండర్ ఇచ్చాం. 21 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా మనము నీళ్లు ఇంకా ఇది ప్రాజెక్టు బోగసా లేకపోతే ఈ ఆలోచనలే ఉన్నాం మనం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా అంటే మన పర్పస్ మనం సర్వ్ అవుతలేదు. ఇక్కడ మన పర్పస్ సర్వ్ పట్టిసీమ ఉందనుకోండి. పట్టిసీమలో 80 టీఎంసీలు వాళ్ళు 1 ఇయర్ లోపల 80 టీఎంసీల కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకుని 80 టీఎంసీలు ఎత్తిపోయి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 80 టీఎంసీలు గోదావరి నీళ్ళని తీసుకువెళ్లి కృష్ణాలో పోసుకుంటున్నారు. మన ఇక్కడ పర్పస్ సర్వ్ అవుతలేదు. ఇవన్నీ మనం మేడిగడ్డ మీద లేకపోతే ఇంకా మన గుడ్డు మీద ఏదో అంటారు కదా, అట్లా మనం వెతికినట్టు వెతుకుతున్నాం తప్ప ఫైర్ యాక్సిడెంట్ అయింది కావచ్చు, అసలు పనికిరాని ప్రాజెక్టు. కానీ సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు న్యాయం జరిగిందా లేదా? రైతులు ఎవరు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు రాజు చెప్తాడు నేను రాజ్యం బాగా ఉందని చెప్తాడు. అంటే రాజ్యం బాగా నేను పాలిస్తున్నా అని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. కానీ రైతులు చెప్పాలి నాకు నీళ్లు వచ్చినాయి, నా ఏరియాకు నీళ్లు వచ్చినాయి, నా పంటకు నీళ్లు వచ్చినాయి. 1 కోటి ఎకరాలు ఎక్కడ చెప్పండి, చూపించండి. 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇచ్చినాము కాళేశ్వరం ప్రాజెక్టుతో కట్టినామని విర్రవీగుతున్నారు కదా. ఇప్పుడు అందరూ డిస్కవరీ ఛానల్లో కూడా చెప్పుకుంటున్నారు కదా. ప్రతి నోట ఇప్పుడు ఏంటంటే అప్పుడు డిస్కవరీ ఛానల్లో ఆ వీడియోని ఇప్పుడు తీసేశారు వాళ్ళు, ఎందుకంటే అది ఫెయిల్ అయింది కాబట్టి. అంటే అది ప్రూవ్ అయిపోయింది. ఇది ప్రూవెన్. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్లు 80,000 కోట్లు యాక్చువల్ గా దాని ఎస్టిమేట్. ఎంత ఖర్చు పెట్టినప్పుడు దాని తర్వాత 1,00,000 కోట్లు అంటున్నారు కదా, 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి? అది మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి. 12 ఏళ్ల నుంచో చెప్తూనే ఉన్నాం. ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్నో మీటింగ్లు. తాజ్ కృష్ణ హోటల్లో కూడా దీనికి ఒక మీటింగ్ పెట్టాం. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండ్రి, వారు కూడా అప్పుడు అందరం ఐకలపక్ష సమావేశాలు పెట్టి కూడా ఎన్నో సార్లు చెప్పాము. తెలంగాణ అభివృద్ధికి మనము అసలు ఒకప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే భయపడేది. ప్రాజెక్టులు కట్టాలంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ లోపల మేము అడా ప్రాజెక్టు ఒకటి చంద్రబాబు నాయుడు గారితో మేము అప్పుడు శాంక్షన్ చేసుకున్నాం. అంటే అప్పుడు ప్రాజెక్టుల మీద డబ్బులు వేస్ట్ అని అనుకునేది, ఈవెన్ మ్యానిపులేషన్ కూడా వేస్ట్ అనుకునేది. కానీ 2004లో ఎప్పుడైతే జలయజ్ఞం స్టార్ట్ చేసిండో వైఎస్ రాజశేఖర రెడ్డి, దాంట్లో 9 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ 9 మందికే వర్క్లు ఇచ్చి ఆ రకంగా జలయజ్ఞాన్ని ఒక ఘనయజ్ఞం లాగా అంటే 1 కోటి ఎకరాలు తర్వాత 1,00,000 కోట్లు అని అప్పటి నుంచి 1,00,000 కోట్లు 1 కోటి ఎకరాలు నడుస్తున్నది. తెలంగాణ వచ్చినాక కూడా దాని కంటిన్యూషన్ అయింది తప్ప ఒక్క దగ్గర కూడా మనము అన్ని ప్రాజెక్టులు నీళ్లు ఎత్తిపోసింది ఒకటన్నా చూపించండి నాకు. ఒకటన్నా నేను ఇంజనీర్ గా చెప్తున్నా, నేను ఒక్క టీఎంసీ అన్నా మనం నీళ్లు ఎత్తిపోసామా? అది ప్రశ్న. 2004 నుంచి ఇది 2005 నుంచి ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇది కూడా ఎందుకంటే
తెలంగాణకు రిప్రజెంటేషన్ కావాలి, తెలంగాణ అభివృద్ధి కోసం కావాలని అప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఒక టీం వెళ్లారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. అయ్యా మాకు కూడా ప్రాణహిత నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి, ఆ ప్రాణహిత నీళ్లను మాకు ఇప్పియండి, గోదావరిలో మాకు ఎస్ఆర్ఎస్బిలో నీళ్లు తక్కువ వస్తున్నాయి, పైన ప్రాజెక్టులు కట్టారు కాబట్టి. అట్లనే మానేరు లోపల కూడా నీళ్లు తక్కువ వస్తున్నాయి, మనకు నీళ్లు లేవు, షార్టేజ్ ఉన్నాయి, అంటే షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. కాబట్టి గోదావరి ఏరియాలో మనకు 968 టీఎంసీలు 988 టీఎంసీలు మనకు ఉన్నది. ఎట్లా ఉందంటే కృష్ణా కమిటీ లోపల అప్పుడు కంబైన్డ్ గవర్నమెంట్ లోపల మన ప్రాజెక్టుల యొక్క అన్ని పంపించారు. సో దాని ప్రకారంగా 988 ఉన్నాయి. దాంట్లో కొన్ని అసలు ఎక్కడున్నాయో తెలియదు, ఆ ఫైల్ ఉన్నాయి కూడా 100 టీఎంసీలకి ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో కూడా తెలియదు. సో మొత్తం మీద 988 టీఎంసీలు కంబైన్డ్ గవర్నమెంట్ లోపలనే కృష్ణా కమిటీకి ప్రపోజ్ చేశారు కాబట్టి మనం 988 చెప్పుకుంటున్నాం. కాబట్టి కానీ మనం ఎన్ని నీళ్లను మనం అరిగించుకున్నాం, ఎన్ని నీళ్లను మనం అటు తినడం ముఖ్యం కాదు, దాన్ని అరిగించుకోవడం కూడా ముఖ్యం. ఎన్ని నీళ్లను మనం ఉట్టిపోస్తున్నాము. అగ్ని ప్రమాదం మీద మాట్లాడండి సార్. ఓకే, అగ్ని ప్రమాదం చరిత్ర చెప్పకండి, చరిత్ర తెలిసింది అందరికి. మీరు అనుభవంతులుగా ఉన్నారు, చాలా కష్టపడ్డారు, మీకు ఇక మీ సేవలు చాలా ఉపయోగించుకున్నది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు ఖచ్చితంగా అట్లా కాదు, వినండి. ఒక వన్ సైడ్ వేగా ప్రజెంటేషన్ అనేటువంటిది దిస్ ఇస్ నాట్ ద రైట్. మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి దత్తాత్రేయ గారు, మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా దానికి మాట్లాడతాం. నేనేమైనా అబద్ధాలు మాట్లాడితే మీరు మాట్లాడండి, నేను అబద్ధాలు మాట్లాడతలేను, నిజాలు మాట్లాడుతున్నాను. దీనికి ఎవరు ఏమి ఫీల్ కానవసరం లేదు. యాజ్ ఎ తెలంగాణ వాదిగా మీరు ఏ పార్టీలో ఉన్నా గానీ తెలంగాణ వాదిగా ఆలోచించండి. దయచేసి నేను కూడా టెక్నికల్ గానే మాట్లాడుతున్నాను. నేను టెండర్ నోటీస్ కూడా మీకు ముందు చూపించాను. టెండర్ నోటీస్ కూడా నంబర్ 2 ఇది అనుబంధము. అప్పుడు టెండర్ నోటీస్ రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నాయి కూడా చూపించండి సార్, అన్ని చూపించండి. అన్ని చూపిస్తాను. అప్పుడు జరిగినటువంటి బెంచ్ మార్కులు 381 కోట్లు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోపల ఎల్లంపల్లి స్కామ్ కూడా నా కళ్ళ ముందే జరిగింది. అది అవన్నీ కూడా ఈనాడు పేపర్లో కూడా వచ్చాయి. దాని మీద సుమోటోగా లోకాయుక్తలో కూడా విచారణ జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఏ మిషన్ కాకతీయ కావచ్చు, కమిషన్ కాకతీయ అని ఇప్పుడు మాట్లాడండి. నేను చెప్పి అబద్ధం చెప్తే అంటే ఖండించండి. నేను డిపార్ట్మెంట్ కళ్ళతో కాబట్టి చెప్తున్నాను. అది తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నాను. నేను తెలంగాణ జగిత్యాల పుట్టాను. జగిత్యాల నేను చదువుకున్నాను. నేను ఏపీఆర్జెస్ లో నాది ఫస్ట్ సీట్ అప్పుడు 1975 లో మాత్రం స్టార్ట్ అయింది. తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనకు ఒక నీళ్లు నిధులు నియామకాలు పేరు చెప్పుకొని దాన్ని ఒక ఎలక్షన్ లోపల వాడుకోవడం తప్ప, నీళ్లు ఇచ్చిన విషయం ఉంటే చెప్పండి మీరు ఎవరైనా కానీ. ఈ ప్రాజెక్ట్ కట్టి 2004 తర్వాత. దత్తాత్రేయ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.